టాలీవుడ్ లో టాప్ స్టార్స్ చాలా మందే ఉండగా ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే ఎక్కువ మంది టాప్ స్టార్స్ ఉన్న ఇండస్ట్రీగా టాలీవుడ్ ఉందని చెప్పవచ్చు. అలాగే మీడియం రేంజ్ హీరోల విషయానికి వస్తే ఇతర ఇండస్ట్రీలతో పోల్చితే ఇక్కడ కూడా మీడియం రేంజ్ హీరోల సంఖ్య ఎక్కువగానే ఉండటం విశేషం. టాప్ స్టార్స్ మూవీస్ కి బాక్సాఫీస్ దగ్గర మినిమం 100 కోట్లు అనేది బెంచ్ మార్క్ అయితే మీడియం రేంజ్ హీరోల సినిమాలకు మినిమం 40 కోట్ల మార్క్ అందుకోవడం అన్నది చాలా ముఖ్యమని చెప్పాలి. టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఇప్పటి వరకు 8 మంది 40 కోట్లకు పైగా షేర్ మార్క్ ను అందుకోగా ఈ లిస్టులో ఇప్పుడు 9వ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ సినిమాతో 40 కోట్ల మార్కును 4 రోజుల్లోనే అందుకొని సంచలనం సృష్టిస్తూ 9వ హీరోగా నిలిచాడు. ఉప్పెన మూవీతో పంజాబ్ వైష్ణవ్ తేజ్ అలాగే హనుమాన్ మూవీతో తేజ సజ్జలు కూడా ఈ మార్కును దాటేసిన కానీ పంజాబ్ వైష్ణవ్ తేజ్ తర్వాత తన మార్కెట్ ను కంప్లీట్ గా కోల్పోగా హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జా సినిమాల పరంగా ఎంతవరకు జోరును కొనసాగిస్తాడో చూడాలి. డీజే టిల్లుతో బ్లాక్ బస్టర్ అందుకొని ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో 40 కోట్ల మార్కును అందుకొని కేవలం తన వల్లే సినిమా హిట్ అయ్యేలా చూసుకుని సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు టైర్ 2 హీరోలలో ఒకరిగా నిలిచాడని చెప్పుకోవచ్చు. ఒకసారి టాలీవుడ్ లో 40 కోట్ల మార్క్ అందుకున్న సినిమాలను గమనిస్తే టాప్ ప్లేస్ లో విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాతో 70.5 కోట్ల మార్కును అందుకుంటే నాని దసరా సినిమాతో 63.55 కోట్ల షేర్ అందుకున్నాడు. నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 సినిమాతో 58.4 కోట్ల షేర్ అందుకుంటే నితిన్ ఆ సినిమాతో 49 కోట్లకు పైగా షేర్ అందుకున్నాడు. వరుణ్ తేజ్ ఫిదా మూవీతో 48.5 కోట్ల షేర్ అందుకుంటే సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో 48.2 కోట్ల దాకా షేర్ అందుకున్నాడు. రామ్ ఇస్మార్ట్ శంకర్ తో 40.56 కోట్ల షేర్ అందుకుంటే ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమాతో 4 రోజుల్లోనే 40.31 కోట్ల షేర్ అందుకొని ఈ లిస్టులోకి ఎంటర్ అయ్యాడు. నాగ చైతన్య మజిలీ సినిమాతో 40 కోట్ల షేర్ మార్క్ అందుకోగా మిగిలిన హీరోలు 40 కోట్ల షేర్ మార్కును ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అప్కమింగ్ టైంలో ఈ లిస్టులో ఇంకా చేరే హీరోలుగా ఏ హీరోలు నిలుస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.